ప్రజల భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులు వ్యక్తిగత ఆస్తిని త్యాగం చేయడం చాలా అరుదు. అలాంటి త్యాగానికి మరోసారి ఉదాహరణగా నిలిచింది పూసపాటి వంశం. ఇప్పటికే పేదలకు ఉచితంగా భూములు ఇచ్చిన చరిత్ర ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత కోసం 137 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఉచితంగా అందించింది. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కలిసి తమ మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఈ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించారు. ప్రజా అవసరాల కోసం భూములు దానం చేయడం చాలా ఆనందంగా ఉందని అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో నిపుణుల కొరతను తీర్చేందుకు విశాఖపట్నంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు అవుతోంది. ఈ ప్రాజెక్టులో పైలట్ శిక్షణ, విమానాల నిర్వహణ, మరమ్మతులపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దేశ విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదవనున్నారు. 2030 నాటికి దేశానికి అవసరమయ్యే పైలట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో జిఎంఆర్ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. క్వాంటమ్ సిటీ, డేటా సిటీ, డ్రోన్ సిటీ, పోర్ట్స్ సిటీ లాంటి సిటీల సరసన ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుసిటీ కూడా చేరనుంది. అయితే ఉచితంగా భూములు తీసుకోకూడదని, కనీసం రూపాయి అయినా ఇవ్వాలని అధికారులు లోకేష్ కు చెప్పడంతో ఆయన రూపాయి అయినా తీసుకోండంటూ అదితి గజపతిరాజును కోరారు. ఆమె స్పందిస్తూ, విమానయానం అనేది తమ రక్తంలోనే ఉందని, మా నాన్నగారి తాతగారు 6 దేశాల్లో పైలట్ గా పనిచేశారని, ఆయన పేరుతోనే మాన్సాస్ ట్రస్ట్ ఏర్పడిందని, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మాన్సాస్ అనే పేరు పెట్టడమే మాకు చాలు అని చెప్పారు. మనం ఎన్ని కోట్లు సంపాదించామనేది ముఖ్యం కాదు, మన తాతలు ఎంత గొప్పవారనేది ముఖ్యం కాదు. ప్రస్తుతం మన మనసులు ప్రజల కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుందనేదే ముఖ్యం. అలాంటి గొప్ప మనసున్న మనుషులుగా పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు నిలిచారు.